హలో అందరికీ ఈరోజైతే సండే కదా, ఇది సండే అప్లోడ్ చేయాల్సిన వీడియో. సో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఈ వీడియో అయితే అప్లోడ్ కాలేదు. ఎన్నిసార్లు అప్లోడ్ చేసినా కానీ కాలేదు. మొత్తానికైతే చేపల కర్రీ, చేపల పులుసు, చేపల ఫ్రై అయితే అప్లోడ్ అయిపోయాయి. సో తప్పకుండా మీరు ఆ వీడియోస్ అయితే తప్పకుండా చూడాల్సిందే. ఎందుకు అని అంటే చాలా బాగా కుదిరింది అండ్ చాలా ఈజీ కూడా, చాలా ఈజీ ప్రాసెస్లోనే చాలా టేస్టీగా అయితే ప్రిపేర్ చేశాను. సో తప్పకుండా చూడాలి, చూసి మీ ఇంట్లో తప్పకుండా చేయాలి అని చెప్పేసి నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఎన్నిసార్లు ఫెయిల్డ్ అని వచ్చినా కానీ అప్లోడ్ చేశాను, ఎట్లా ఒకట్లా అయింది. సో ఇప్పుడైతే నేను చేపల జన తెలిసే ఉంటుంది కదా, ఈ సమ్మర్లోని చేపల్లోని ఎగ్స్ అనేవి అవుతాయి. సో ఈరోజు చేప తీసుకొచ్చినప్పుడు దాంట్లో జన కూడా వచ్చేసింది. సో దాన్ని కూడా అక్కడ చూస్తున్నారు కదా, ఒక కింద చేపల పులుసు తయారు చేశాను, పైన చేపల ఫ్రై. ఇప్పుడు చేపల జన ఫ్రై అయితే చేస్తున్నాను. ఒక కళాయి అయితే తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, ఇంకా జీలకర్ర, ఇంకా ఎండుమిరపకాయ అయితే వేసేసి, ఆల్రెడీ నేను చేపల జనని కొంచెం సాల్ట్లో వేసి ఉంచాను. తర్వాతకి కడిగేసి దాంట్లో ఉప్పు, కారం, మసాలా దినుసులు ఇంకా అన్నీ వేసేసి చక్కగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అవి కొంచెం మిర్చి, ఇంకా జీలకర్ర, ఇంకా కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాతకి దీన్ని కూడా దాంట్లో వేసేసాను. సిమ్లో పెట్టేసి కుక్ చేసుకుంటే చాలా బాగా కుదిరిద్ది. అడుగు అంటకుండా తిప్పుతూ ఉండాలి. చాలా మంచిది కూడా మనకి. చిన్నపిల్లలైతే ఇంకా చిన్నపిల్లలకు పెడితే ఇంకా చాలా మంచిది. దీంట్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఉంటాయి కదా ఫిష్లోని. సో మీరైతే వారానికి ఒక్కసారైనా మనం సీ ఫుడ్ని తినాల్సిందే. ఎందుకు అని అంటే మనకి సీ ఫుడ్ తినడం వల్ల మనకి ఆరోగ్య ప్రయోజనాలు చాలా అంటే చాలా ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది. ఇంకా బ్లడ్ పెరిగిద్ది, ఇంకా చిన్నపిల్లలకైతే మెదడు పని చేయడానికి ఈ చేపలు అంటే సీ ఫుడ్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది. సో తప్పకుండా మీరు సీ ఫుడ్ తినాలి. సో ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈరోజైతే నేను 3 వంటకాలు అయితే చేశాను. చేపల పులుసు, చేపల ఫ్రై, ఇప్పుడు చేపల ఎగ్ కర్రీ. సేమ్ ఎగ్ కర్రీ లాగానే ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్ ఉండేది, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు దాన్ని చక్కగా అంటే కలుపుకుంటూ ఉంటే అడుగు అనేది అంటదు. సో పొడి పొడిలాడుతూ వస్తుంది లాస్ట్కి. చూస్తున్నారు కదా, ఇలా అయితే ప్రిపేర్ అయిపోయింది. ఒకసారి సాల్ట్ అయితే వేసేసుకొని టేస్ట్ చూసుకొని సర్వ్ చేసుకుంటూ తింటే టేస్టీ ఫిష్ ఎగ్ కర్రీ అంటే ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.